దీన్ని ప్రజల వద్దకి చేరవేయాలి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని తీసుకుని వెళ్ళబోతుందా? రెండింటిలో దేన్ని మనం ఎలా చూడాలి? గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో ఒక వస్తున్నది, సంబంధించి కానీ లేకపోతే ఎస్సీలకు సంబంధించి కానీ వివిధ వర్గాల తమ వాటా కోసం, అంటే ఈవెన్ మహారాష్ట్రలో మరాఠు, లేకపోతే గుజరాత్లో ఇంకొక వర్గము, అట్లాగే రాజస్థాన్లో గుజ్జర్లు, పటేళ్ళు, గుజరాత్లో అన్ని వర్గాల ఈ సిస్టంలో ఉండాలా, లేకపోతే సంక్షేమం ఉండాలని అన్ని వర్గాలు కోరుకుంటారు. అది ఒకటి జనరల్ గానే పాలసీ, బేసిక్ పాలసీ, ఐడియాలజికల్ ఏదైతుందో అది ఇంక్లూజివ్, సమన్వయం చేయాలని ఏదైతే అంబేద్కర్ చెప్పిండ్రో ఆ సిద్ధాంతాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఆచరణలో కొన్ని ఇబ్బందులు వచ్చిన, బేసిక్ నెహ్రూ దగ్గర నుంచి కానీ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి కానీ, దగ్గర దాకా కూడా సమాజంలో ఉన్నటువంటి వర్గాలకు సమన్యాలనేటువంటి సిద్ధాంతం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని నమ్మినటువంటి కాంగ్రెస్, రాజ్యాంగ యొక్క రచనకు మూల కారణమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి బేసికల్ గా కాంగ్రెస్ కు ఐడియా ఉంది. దాంతో పాటు అన్ని వర్గాల వాళ్ళు తమ చైతన్యం వచ్చింది. సో ఈ రెండింటి కారణంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఇది స్టడీ చేసి చాలా లోతుగా వివరించి ఆయన భారత్ జోడో యాత్ర కావచ్చు, మరసంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నప్పుడు సంఖ్య ఉత్తన భాగీదారి అనేటువంటి తీసుకొచ్చింది. ఎవరు ఎంత సంఖ్యనో అంత ఉండాలనేటువంటిది ఆయన తీసుకొచ్చినాడు. నేనే లీడ్ చేసిన బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి నేనే లీడ్ చేసిన స్వయంగా ఓబీసీ తెలంగాణ పేరుతోటి. సో మేము టీమ్ ఓబీసీ వాళ్ళు సాధారణంగా ఆహ్వానించింది. అయితే ప్రాక్టికల్ గా జరిగిందే ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం అడ్జస్ట్మెంట్ చేయడంలో ఫెయిల్ అయింది. కానీ కాంగ్రెస్ బేసిక్ పాలసీ ప్రకారం ఈ డిమాండ్ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, లేకపోతే అప్పర్ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి భాగంగానే రైట్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అలాగే ఉండండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అలాగే ఉండండి. రఘు ముదిరాజు సంఘం రాష్ట్ర నేత కూడా మనతో యాడ్ అయ్యారు. రఘు గారు నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అవుతుందా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ బీసీ సంఘాలు కానీ, మిగిలిన మాదిగ సంఘాలు కానీ, మిగిలిన ఇతరాత్ర కుల సంఘాలు కూడా చాలా ప్రయత్నం చేశాయి కొలగనం చేయమని. సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇది ప్లస్ పాయింట్ అయినా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా చూడబోతుంది? సార్ నమస్తే సార్. అయితే ఖచ్చితంగా సార్, ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా కులగణన చేస్తానని కుటుంబ సర్వే చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోదామనే ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈ కులగణన, బీసీ కులగణన చేయడం జరుగుతుంది. బీసీ కులగణన చేయడం వల్ల బీసీలు అందరూ కూడా హర్షాతిరేకాలు, మరి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి సార్. ఎందుకంటే అన్ని ప్రాంతాలలో బీసీలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్లో కానీ, వాస్తవానికి స్థానిక ఎలక్షన్లో కానీ పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డ్ నెంబర్ కానీ, జెడ్పీటీసీలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రేవంత్ సర్కార్కు ఇదొక కలిసి వచ్చే అంశం అనేది కూడా మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా చేయవలసిన అవసరం కూడా ఉన్నది సార్. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ అంశము కలిసి వచ్చే అంశము. ఒక
ఒక్కొక్క కాడ ఏజెన్సీ ప్రాంతాలలో మరి కోర్టులో కేసులో ఉన్న దాఖలు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎలక్షన్లు జరగలేదు 10 సంవత్సరాల నుండి కూడా. ఉదాహరణ తీసుకుంటే ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో కూడా 10 సంవత్సరాల నుండి స్థానిక ఎలక్షన్ జరగలేదు. ఇప్పుడు తద్వారా బీసీ గణన తర్వాత ఎలక్షన్లకు పోబోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ బీసీ నాయకులకు బీసీ ప్రజలకు కానీ రిజర్వేషన్ లో కొన్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా మేము చెప్పదలిచినాం సార్. నేతలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా ఒత్తిడి చేసింది కూడా కేవలం అధికారం రావటం కోసమేనా? అధికారాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి బీసీ సంఘ నేతలు కూడా వీళ్ళందరూ కూడా ఎక్కువ పోరాటం చేశారా కులగణన కోసం? వాళ్ళకు ఇప్పటి వాంచగా సార్, చిరకాల వాంచ. ఇప్పుడు 2011లో జరిగినట్టుంది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరగలేదు సార్. కనుక ఖచ్చితంగా బీసీలకు కలిసొచ్చే అంశం అనేది కూడా మేము అనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ కూడా కలిసొచ్చే అంశం అనేది అనుకుంటున్నాం సార్. ఎట్టకేలకైతే మీ యొక్క కోరిక, మీ యొక్క చిరకాల వాంఛ అయితే ఇంతటితో నెరవేరిపోయింది అనుకోవచ్చా? మరి మీరు ఇప్పుడు ఏ పార్టీ వైపు సపోర్ట్ ఉన్నారు బీసీలు? సార్, బీసీలు వాస్తవానికి స్వతంత్రం వచ్చిన కాలం నుండి కూడా బీసీలు రాజ్యాధికారంలో కానీ ఎదుగుదల లేదు సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు మద్దతు కొంత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బీసీ కులగణన జరిగి రిజర్వేషన్ల ప్రక్రియ ఏర్పాటు చేసి తద్వారా స్థానిక ఎలక్షన్లకు పోతే